నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇద్దరు మహిళా నాయకులే 35 ఏళ్లు ప్రధానమంత్రి పీఠాన్ని చేతులు మార్చుకున్న బంగ్లాదేశ్ కు ఇప్పుడు మగ ప్రధానమంత్రి వస్తున్నారు. షేక్ హసీనాను ఓడించడానికి ఎన్నో ఏళ్ల విఫయత్నాలు చేసిన మాజీ ప్రధాని ఖలీదా జియా కలను ఆమె కొడుకు తీర్చబోతున్నాడు. వరుసగా 4 సార్లు అవామీ లీగ్ చేతుల్లో చావు దెబ్బతిన్న బంగ్లా నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించి అధికార పీఠం ఎక్కబోతుంది. ఇంకా అనేక రికార్డులకు ఈసారి జరిగిన బంగ్లా ఎన్నికలు సాక్ష్యంగా నిలవబోతున్నాయి. గడిచిన 4 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ రాజకీయాలు ఇద్దరు మహిళా నేతల చుట్టూనే తిరిగాయి. 1991 నుంచి 2024 వరకు బీఎన్పీ నేత ఖలీదా జియా, అవామీ లీగ్ నేత షేక్ హసీనాలే ఆ దేశానికి ప్రధానులుగా పనిచేశారు. హసీనా 5 సార్లు ప్రధానమంత్రి అయితే ఖలీదా జియా 2 సార్లు ప్రధాని అయ్యారు. 2006లో బీఎన్పీ ఓడిపోవడంతో ఖలీదా జియా పదవి కోల్పోయింది మొదలు మళ్లీ తిరిగి అధికారంలోకి రాలేదు. 2008 నుంచి 2014 వరకు షేక్ హసీనాదే విజయయాత్ర కొనసాగింది. గడిచిన 4 ఎన్నికల్లో హసీనాను ఓడించడానికి ఖలీదా జియా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ 2026లో జరిగిన ఎన్నికల్లో మాత్రం తల్లి చేయలేని పనిని కొడుకు సాధించాడు. ఖలీదా జియా కొడుకు తారిక్ రెహమాన్ బీఎన్పీకి నాయకత్వం వహించి పార్టీని విజయ తీరాలకు చేర్చారు. మెజారిటీకి అవసరమైన 150 సీట్లను అధిగమించి బీఎన్పీ 299 సీట్లలో 209 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు మరియు బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ ప్రధానమంత్రి కావడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. తారిక్ 2 స్థానాలకు పోటీ చేసి రెండింటినీ గెలుచుకున్నారు. 17 సంవత్సరాల ప్రవాసం తర్వాత ఆయన గత డిసెంబర్లో దేశానికి తిరిగొచ్చారు. బంగ్లాదేశ్కు 35 సంవత్సరాల తర్వాత పురుష ప్రధానమంత్రి రానున్నారు. 1988లో గాజీ జాఫర్ అహ్మద్ ప్రధానమంత్రి అయ్యారు. తదనంతరం 1991 నుండి 2024 వరకు మాజీ ప్రధానులు షేక్ హసీనా మరియు ఖలీదా జియా దేశ రాజకీయాలను శాసించారు. వారిద్దరూ ప్రధానమంత్రి పదవిని కొనసాగించారు.